నేను ఎత్త తిరగబోతాను. దొంగలున్నారు పచ్చి లంగలున్నారు మామ, దొంగలున్నారు పచ్చి లంగలున్నారు, దొంగలల్లో బంగులల్లో, దొంగలల్లో బంగులల్లో. ఎట్టా అనుకున్నాను అయితే కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా. సో హై గైస్, ఈరోజు ఏంటంటే వీడియో అనుకుంటున్నారా, ఈ రోజు అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళు నేను చాలా చెప్తా ఉన్నాను. తందూరి కోడి చేసుకుందాం అని చెప్పి చాలా రోజులు చెప్తా ఉన్నాను మా ఫ్రెండ్ కి. అయితే ఈరోజు నాకు తెలియకుండా ఇంట్లో రెడీ చేసి పెట్టినాడు. దాన్ని ప్రిపేర్ చేయనాడి నన్ను అయితే పిలిచాడు అనమాట. దాన్ని ఎలా చేసుకుని తింటామో ఈ వీడియోలో చూద్దాం రండి. అదండి ఆ తందూరి కోడి కావాల్సిన మసాలా అయితే తెచ్చుకునేసాము. ఒకటొకటిగా వేసి అయితే మీకు వీడియోలో చెప్తాను, వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తందూరి కోడి అయితే తీసుకునేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ఎగ్ అయితే వేసుకునేద్దాము. ఒక ఎగ్ వేసుకునేసిన దాని తర్వాత అయితే పెరుగు అయితే ఒక ఫుల్ ప్యాకెట్ 10 రూపాయలు అయితే అంతా వేసుకునేద్దాము. దాని తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా ఒక 5 రూపీస్ ఇది కూడా గరం మసాలా అయితే వేసుకునేద్దాం అంతా. చాలు అయిపోయింది దాంట్లో అయితే. అల్లం పేస్ట్ అంతా వేసినాయా? దాని తర్వాత పెప్పర్ పౌడర్ ఇది కూడా 5 రూపీస్ డే అంతా వేసుకునేయాలి. పసుపుడు ప్యాకెట్ అయితే 5 రూపీస్ తీసుకుని అంతా వేయబడలేదు, కొంచెం వేయాలి. ఎంత కొంచెం చాలు. మనం తినే బట్టి కారం వేసుకోవచ్చు. ఇది 10 రూపాయల ప్యాకెట్ అయితే తెచ్చాడు. కొంచెం అయితే మనకి సరిపోయేటట్టుగా ఇంట్లో ఎక్కువ వేసానని చెప్పి మా ఫ్రెండ్స్ పక్కన తిడతా ఉన్నారు. అల్లం పేస్ట్ మొత్తం వేసే బ్రో. 10 రూపాయల అల్లం పేస్ట్ అయితే పూర్తిగా అంతా వేసేయాలండి. నెక్స్ట్ కార్న్ పౌడర్, మన కార్న్ పౌడర్ అయితే ఒక చేతి నిండుగా వేసుకోవాలన్నమాట. ఒక చేతికి వేసుకొని కొంచెంగా ఇంకా ఎక్కువగా కొంచెం వేసుకొని ఇంకా కలిపేద్దాం రండి. ఇంకా ఫైనల్ గా ఇది ఒకటి అయితే మర్చిపోయాను, దీని కూడా వేసేద్దాం ఉప్పు లైట్ గా. ఉప్పు అయితే ఉప్పు కాదు, ఇది సాల్ట్ అనమాట. ఇది కొంచెం 2 అంత వేసుకునేసి కలిపేద్దాం. దీంట్లో ఇంకా దాంట్లో కొంచెం వాటర్ అయితే లైట్ గా అయితే పోసుకోవాలి. పోయిరా చాలా వీళ్ళు చేస్తారని చెప్పి నా దగ్గర చేపిస్తా ఉన్నారు. దీన్ని అంతా మసాలా అంతా నా దగ్గర కలిపేయడం చేస్తున్నారు. ఎందుకంటే మీకు చూపిద్దామని చెప్పేసి దీంట్లో అంతా నేను అట్లా చేస్తున్నాను. మీ ఇంట్లో ట్రై చేయండి. ఇట్లా అంటే లాస్ట్ కి అంతా వేసి కలిపేసిన తర్వాత గడ మా వాడు కలర్ ప్యాకెట్ తేకుండా గడ ఇంత చేస్తున్నాడు. లాస్ట్ లో చెప్తాడు అనమాట కలర్ ప్యాకెట్ ఇవ్వమని చెప్పేసి. మీరైతే కలర్ ప్యాకెట్ ఇవ్వకుండా అయితే మర్చిపోవా అండి. దీంట్లో కలర్ ప్యాకెట్ కూడా వేసుకోండి అంటే లైట్ గా. ఇప్పుడైతే రంగ వేస్తున్నాము. ఎట్టొస్తుందో ఏందో మా వాడు కలర్ ఏమంటే ఏదో నీళ్ళు పోయినాడు, పోసినాడు కలర్. చేయమంట బాయ్ ఏంది బాయ్ మసాలా అక్కడ అదేరా మసాలా ఫస్ట్ కలుపుతాను. ఒక 10 నిమిషాలు ఇయ్యనా ఇయ్యండి ఒకసారి తెల్లమని ఇయ్యను. బై బై. అవును క్యాసర్ పొంగు నువ్వు తీల్చిందా? ఇయ్యనా ఇయ్యండ్రా. సెకండ్ వీడియో కట్ చేసుకో. తొందరలో కింద ఉన్న మసాలా అంతా లాగా పైకి. ఎందుకు పాల్గొంటారు? ఎందుకు చేశారు? ఎందుకు గుడ్డవా? కోడి లోపలంతా బాగా మసాలా పెట్టుకున్నాను.
ఫైనల్లీ మన అవుట్పుట్. ఇదైతే వదిలేసి 10 నిమిషాలు అయితే నానబెడదాము. ఫైనల్ గా ఎట్టోటి బేస్ అయితే మేమైతే పెద్ద కర్ర అయితే తెచ్చేస్తాం అనమాట. నేను మా ఫ్రెండ్ అయితే ఇంకా దాన్ని కాల్చిన ఆడికి మా ఫ్రెండ్ ఏదేదో చేస్తాడు, గుంటలు ఆడుతా. దాంట్లో గుంట లోపల పెట్టి కర్ర పెట్టి తిప్పుతా ఉంటాం. దాన్ని ఎలా చేస్తాము ఈ వీడియోలో చూద్దాం. ఇలా దేని ఇలా కుక్క తవ్వినాడు తవ్వుతానే ఉన్నావా? అంత పెద్ద గుంట దేనికి ఊరిని పోర్చినాటికా? అంటే నేను మా ఫ్రెండ్స్ అయితే ఫైనల్ గా అయితే చేసేసాను అనమాట. ఇంకా పంగాల్ కారం ఇంకా లైట్ పెట్రోల్ అయితే వేస్తున్నాడు మా వాడైతే. ఇందాక తందూరి కోడి చేసాం కదా, అది మసాలా నాటికి ఊరో నాటికి 10 నిమిషాలు అయితే పెట్టాం అనమాట నాన్న నాటికి. ఇప్పుడైతే తాపోతున్నాడు. దాన్ని కూడా చూపిస్తాను ఎలా నానింది ఎలా అని చెప్పి. ఇంకా తెచ్చేస్తాడు మా వాడు, చూద్దామా. కడ్రా నికాలరా అని ఇంకా 10 నిమిషాలు పెట్టేసిన తర్వాత ఇది తందూరి కోడి ఇట్లా వచ్చిందనమాట. ఇంకా మా వాడు కదా ఎగిలిచ్చేది అయితే గబానా. అయ్యి గబాన్ బాయ్, ఏంది బాయ్? మటన్ అడిగి ఫుల్ పెట్రోల్ వేసి పెట్టాడు అనమాట. ఆ ఖర్చు తాగమాట. కమ్ముని అయితే నీటిని కడుక్కొని అయితే తెచ్చేస్తాడు మా వాడైతే. ఈ కమ్ములు అయితే గూర్చి తిప్పబోతాం అనమాట. నిచ్చలెగ్దాలనా నేను ముందర నుంచి గుచ్చి ఇటు సైడ్ తిప్పుతున్నాను అనమాట. నేను ఎత్త తిరగబోతాను. మంట దూరం పెట్టదు పక్కన మాడికింది మొత్తం పైన అదే చూస్తున్నాను. అబ్బా ఇది ఇది కూర లైట్ లైట్ బాయ్. ఏంది బాయ్ నువ్వు నీళ్ళు అనుకోని పోసేస్తున్నావు. నీళ్ళు కావాలి మేము కోడి రెడీ చేసేసిన తర్వాత అవుట్ పిక్ ఎలా ఉంది కోడి చూడండి ఒక నిమిషం. దొంగలున్నారు పచ్చి లంగలున్నారు. గాయస్ మేమైతే ఇప్పుడైతే దీన్ని మైనస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఒరిజినల్ ఇంట్లో అయితే చేసుకున్నాము. దీంట్లో ఏం వేయాలనుకున్నారా, ఫస్ట్ మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లో అయితే 2 eggs వేసి దాంట్లో 2 మిరియాలు అయితే వేయండి. అది కాకుండా కొంచెం తెల్లగడ్డ అయితే ఒక పీస్ వేసేసి లాస్ట్ సాల్ట్ అండ్ షుగర్ అయితే వేసుకోండి. ఇంకా అది కాకుండా లైట్ గా 2 స్పూన్ అయితే
నూనె అయితే వేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత మీరు మిక్సీ జార్ పట్టేసిన తర్వాత ఎట్లయితే సరిగా ట్రై చేయండి ఇంట్లో. ఈ కోడి కానీ బతుకుంటే సాంగ్ అయితే కన్ఫర్మ్ పాడుతుంది. ఏ సాంగ్ అనుకుంటున్నారా ప్లే చేస్తాను వినండి. దొంగలున్నారు పచ్చి లంగలున్నారు మామ, దొంగలున్నారు పచ్చి లంగలున్నారు. దొంగలల్లో బంగులల్లో, దొంగలల్లో బంగులల్లో. టేస్ట్ అయితే చూద్దాము. మేము ప్రిపేర్ చేసింది ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ మేమంతా ప్రిపేర్ చేయడము ఫస్ట్ టైం. టేస్ట్ ఎలా ఉందో ఎట్లా అనుకున్నాను అయితే కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై గాయ్స్.